హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు షీలీ రీల్స్. సో ఇవాళ నేను మీతో ఒక ఇంపార్టెంట్ స్టోరీ చెప్దామని మీ ముందుకు వచ్చాను. అదేంటంటే 2010లో మా అమ్మాయి పుట్టి డెలివరీ అయిన తర్వాత ఇమ్మీడియట్గా డెలివరీ అయిన తర్వాత ఇలా నేను కాళ్ళు కింద పెట్టంగానే నెక్స్ట్ మార్నింగ్ అసలు కాళ్ళలో మన హీల్ దగ్గర ముళ్ళు గుచ్చుకుంటున్నట్టు అంత స్ట్రాంగ్ పెయిన్ అనమాట. ఆల్రెడీ నెక్స్ట్ మార్నింగ్ నుంచే స్టార్ట్ అయిపోయింది. సరే ఓకే, డెలివరీ అయిన తర్వాత ఎవరిదైనా బాడీ కొంచెం ఫ్రెజైల్గా ఉంటుంది కాబట్టి అంత సీరియస్గా తీసుకోలేదు. తర్వాత కొన్ని మంత్స్ ఇంకా అది కంటిన్యూ అవుతోంది. దాంతోపాటు కొంచెం బ్యాక్ పెయిన్ అని, ఆర్మ్ పెయిన్ అని, హెడ్ ఏక్స్ అని, అలా రకరకాలుగా, అంటే పిన్ పాయింట్ చేయలేరు అనమాట. ఒకరోజేమో బ్యాక్ పెయిన్ ఉంటుంది, ఒకరోజేమో చెయ్యి నొప్పి ఉంటుంది, ఒకరోజు బాగా స్ట్రాంగ్ హెడ్ ఏక్ వస్తుంది. సో ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఉండేది. కంటిన్యూస్గా ఉండేది మాత్రం హీల్ పెయిన్ అనమాట. సో అలా కొన్ని మంత్స్ అయిన తర్వాత ఏమనుకున్నామంటే, ఓకే ఇక్కడ స్విట్జర్లాండ్లో ఏంటంటే కోల్డ్ టెంపరేచర్స్ కదా, అంటే -5 అలా ఉంటుందన్నమాట వింటర్స్లో. తర్వాత చలికాలము, వెదర్ చేంజ్ వల్ల కూడా సరే మనకి కొంచెం ఇవన్నీ చేంజెస్ వస్తాయి కదా బాడీలో. మళ్ళీ సమ్మర్ వచ్చిన తర్వాత కొంచెం సన్ అంతా బాగున్నప్పుడు సెట్ అయిపోతుంది బాడీ అని మేము కూడా అనుకుని ఎంత పెద్ద పట్టించుకోలేదు. అలా ఒక 6 months దాటింది, 1 year అవుతోంది. పెయిన్ ఎక్కడ తగ్గట్లేదు అనమాట. రోజుకి రకరకాలుగా పెయిన్స్. సో ఈ అమ్మాయి రోజుకి ఒకటి చెప్తోంది. ఈరోజు తలనొప్పి అంటోంది, ఈరోజేమో బ్యాక్ పెయిన్ అంటోంది, రోజు హీల్ పెయిన్ అంటుంది అని చెప్పి అంత సీరియస్గా ఎవరు తీసుకోలేదన్నమాట. అయితే సరే అలాగే నడుస్తుంది. 1 year అయిపోయింది, 1.5 year అయిపోయింది. ఎక్కడ పెయిన్ తగ్గట్లేదు. డాక్టర్స్ దగ్గర వెళ్తున్నాను. సో యాక్చువల్గా నేనే గూగుల్ సర్చ్, రీసెర్చ్ అంతా చేసి ఇలా కంటిన్యూస్గా స్ట్రాంగ్ హీల్ పెయిన్ ఉంటుంది, ఇది మేబీ ఒక స్పెషల్ ఏమన్నా ప్రాబ్లం ఏమో అని చెప్పి నేనే ప్లాంటార్ ఫెసైటిస్ అని ఒక టర్మ్ కనుక్కొని మేబీ ఇదేమో ప్రాబ్లం అని చెప్పి దానికి తగ్గ ఒక స్పెషలిస్ట్ డాక్టర్ని జ్యూరిక్లో, చాలా మంచి డాక్టర్ అనమాట, ఆయన చాలా ఎక్స్పీరియన్స్డ్, ఆయన దగ్గరికి వెళ్ళాను అపాయింట్మెంట్ తీసుకుని. సరే ఆయన అంతా చెకప్ చేసి ఆయన ఏమన్నాడు అంటే, నీకు ఫ్రాక్చర్ అట్లా ఏం లేదు, కానీ మేబీ నువ్వు ప్రెగ్నెన్సీ టైంలో ఎక్కువ నుంచున్నావు, అలా ఏమైనా స్పోర్ట్స్ చేసావేమో, అందుకని అలా స్ట్రాంగ్ హీల్ పెయిన్ ఉంది, మనం సర్జరీ చేయాల్సి వస్తుంది అని అన్నాడు. ఇంకా నాకు సర్జరీ అనగానే భయం వేసిపోయింది. ఎందుకంటే అంత పెద్ద స్పోర్ట్స్ ఆడింది ఏం లేదు. ప్రెగ్నెన్సీ టైంలో అంత ఎంత పని ఉంటుంది, ఇంట్లో పనే కదా, అదంత పెద్ద లాంగ్ టైమ్స్ నుంచుని చేసే పని కూడా ఏం లేదు. సో నాకు సర్జరీ అనగానే అంత అవసరం లేదులే అని చెప్పి కొంచెం అది హోల్డ్లో పెట్టి ఇండియా వెళ్ళామన్నమాట ఒక టైంలో. సో ఇండియా వెళ్ళిన తర్వాత అక్కడ ఆర్థోపెడిక్ దగ్గర చూపిస్తే వాళ్ళు కూడా ఎక్స్రే అంతా తీసి ఏం ప్రాబ్లం లేదు అని చెప్పి ఓ చిన్న చిన్న మసాజెస్ అవి చెప్పారనమాట. ఎవ్రీ టైం డాక్టర్ దగ్గరికి వెళ్ళంగానే ఫస్ట్ చేసేది ఎక్స్రే తీస్తారు. తీసిన తర్వాత వాళ్ళు ఏం ఫ్రాక్చర్ లేదు, చిన్న ఎయిర్లైన్ ఫ్రాక్చర్ కూడా ఏం లేదు, అంతా బాగానే ఉంది బోన్ అని చెప్పేవాళ్ళు అనమాట. సరే వాళ్ళు ఏవో చిన్న మసాజెస్ అవి చెప్తే సజెస్ట్ చేస్తే సరే అవి చేయించాము, బట్ ఏం యూజ్ అయితే లేదు. సో అలా 1.5-2 years అయిపోయింది. అంటే మీరు ఇమాజిన్ చేసుకోండి, డైలీ వర్క్, అసలు బాడీలో ఇన్ని పెయిన్స్ ఉండి ఒక్కొక్క అడుగు వేయాలంటే, అసలు నడవాలి అంటే భయం వేసేది అనమాట. ఏదైనా ఓకే ఇవాళ వీకెండ్ ఏదైనా ట్రిప్కి వెళ్దామంటే అసలు అయ్యేది కాదు నాతో. సో అలా ఎవ్రీ డే డైలీ వర్క్కి కూడా ఎంతో కష్టపడుతూ అలా 2 years అయిన తర్వాత ఒకసారి ఏమైందంటే, నేను ఇలాగే అప్పట్లో యూట్యూబ్ కూడా కొత్త. సో యూట్యూబ్ వీడియోస్లో సర్చ్ చేస్తుంటే ఒక అమ్మాయి, ఒక ఫారిన్ అమ్మాయి, ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే, మీకు ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే అది నథింగ్ బట్ వైటమిన్ డెఫిషియన్సీ అని చెప్పిందనమాట ఆ అమ్మాయి. సో నాకు ఆ టైంలో ఆ అమ్మాయి ఒక దేవతలాగా అనిపించింది. సరే ఆ అమ్మాయి చెప్పంగానే ఇంకా నేను వెంటనే నా డాక్టర్ దగ్గరికి వెళ్ళి, సో ఇలా 1-2 years నుంచి ఆల్మోస్ట్ నేను సఫర్ అవుతున్నాను, ఎక్స్రే తీస్తే ఏం ప్రాబ్లం లేదంటున్నారు, బట్ ఏం చిన్న చిన్న మసాజెస్ అవి చేస్తే కూడా ఏమీ వర్కౌట్ అవ్వట్లేదు, సో నేను మేబీ వైటమిన్ డెఫిషియన్సీ అనుకుంటున్నాను, కొంచెం చెక్ చేస్తారా అంటే, సరే ఓకే చేద్దామని చెప్పి ఆమె బ్లడ్ టెస్ట్ అన్నీ తీసుకుందనమాట. సో ఇంకా బ్లడ్ టెస్ట్ తీసుకుంది, 2 daysలో రిజల్ట్ అలా వస్తుంది అని వెయిట్ చేస్తున్నాము. సో ఇమ్మీడియట్ నెక్స్ట్ డే ఏమైందంటే, నేను ఆఫీస్ నుంచి ఇంటికి వస్తున్నా, బాగా స్నో పడుతోంది.
సో ఏమైందంటే నా కాలు పొరపాటున ఒక చిన్న రాక్ ఉందన్నమాట ఆఫీస్ దగ్గర. సో కాలు ఆ రాక్కి తగిలి ఆ హీల్ ఎలా అదిరిందంటే ఒక 5 మినిట్స్ నేను అసలు భరించలేక అక్కడ కూర్చుండిపోయాను, అసలు నడవలేక అనమాట. ఇంకా సరే మొత్తానికి అక్కడి నుంచి టాక్సీ వేసుకుని ఇంటికి వచ్చి రిలాక్స్ అయ్యాను. సో నెక్స్ట్ డే ఏమైందంటే ఇలాగే మళ్ళా బయటికి వెళ్ళి వస్తుంటే కొంచెం డిజీ అయిపోయి ఆల్మోస్ట్ పడిపోయే స్టేజ్కి వచ్చానమాట. సరే ఇంకా మాకు భయం వేసి ఓకే ఎమర్జెన్సీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని చెప్పి ఇమ్మీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్కి ఇవన్నీ జరిగినవన్నీ సీక్వెన్సెస్ అన్నీ ఆవిడతో చెప్పిన తర్వాత ఆవిడ ఏం చెప్పిందంటే ఒకసారి నువ్వు నుంచుని ఇలా హీల్ పైన ఇలా నుంచో అని చెప్పింది నాకు. అయితే అసలు నుంచోలేకపోయాను, ఎందుకంటే కాళ్ళు మొత్తం షేక్ అయిపోతున్నాయి. అసలు ఇలా నుంచోవాలంటే నార్మల్గా ఎంత ఈజీగా నుంచుంటాం కదా, అసలు కాళ్ళు షేక్ అయిపోతున్నాయి, నుంచోలేకపోతున్నాను. సరే ఇంకా ఆమెకి మరి ఏమనిపించిందో ఏమో వెంటనే జూరిక్ ఊనిష్పిటాల్ అంటే ఇక్కడ మెయిన్ హాస్పిటల్ అనమాట. సో అక్కడ ఫోన్ చేసి ఓకే నీకు ఆల్రెడీ బెడ్ అరేంజ్ చేసేసాము, నువ్వు ఇమ్మీడియట్గా వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ అవ్వని చెప్పింది. ఇంకా నాకు భయం వేసిపోయింది, ఏదో పెద్ద కండిషన్ ఏమో వీళ్ళు హాస్పిటల్ అంటున్నారు, యూనో జాయిన్ అయిపోమంటున్నారు అని. సరే అని ఇంకా వెంటనే హాస్పిటల్కి వెళ్ళి జాయిన్ అయ్యి మొత్తం నైట్ అక్కడ డాక్టర్స్ వచ్చి చెకప్ చేసి మొత్తం బ్లడ్ టెస్ట్ చేసి రిపోర్ట్ ఇమ్మీడియట్గా తీసుకొచ్చిన తర్వాత ఏముందంటే వైటమిన్ డి చాలా 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 లో, ఐరన్ చాలా లో, మెగ్నీషియం చాలా లో, B12 చాలా లో. సో ఉన్న వైటమిన్స్ అన్నీ లో 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 అనమాట. సో బేసిక్గా ఏంటంటే అసలు వైటమిన్ డి లేకపోతే నాకు అర్థమైంది ఏంటంటే వేరే వైటమిన్స్ కూడా ఎక్కువ బాడీకి. సో వైటమిన్ డి అంత ఇంపార్టెంట్ అనమాట. బేసిక్గా అసలే ఇక్కడ చలి దేశం కదా, సన్ ఉండదు ఎక్కువ హాఫ్ ఆఫ్ ద టైం. తర్వాత మన బ్రౌన్ స్కిన్ అవ్వడంతో మనకి వైటమిన్ డి ఎక్కడం కూడా చాలా స్లోగా ఎక్కుతుంది అనమాట. వైట్ స్కిన్కి బ్రౌన్ స్కిన్కి తేడా అది. సో రిజల్ట్ చూపించిన తర్వాత అన్ని వైటమిన్స్లో, సో అదే రీజన్ అనమాట ఇంత సఫరింగ్కి, ఇంత బాడీ పెయిన్స్కి, అసలు నడవలేకపోవడానికి. ఇంకా ఎవ్రీడే టయర్డ్గా మార్నింగ్ లేచినప్పటి నుంచి అసలు యాక్టివ్గా ఉండదు, ఏం పని చేయాలనిపించదు. పైగా నేను 100% వర్కింగ్, ఆఫీస్కి వెళ్ళాలి, ఇల్లు మేనేజ్ చేసుకోవాలి, పిల్లలు, అసలు చాలా టయర్డ్గా అనిపించేది మార్నింగ్ టు ఈవినింగ్. సో నాకు అర్థమైపోయింది ఇంత వైటమిన్ డెఫిషియన్సీ ఉంది కాబట్టి ఆబ్వియస్గా ఇన్ని సిమ్టమ్స్ చూసేదాన్ని అనమాట. సో ఇంకా డాక్టర్ ఏం చెప్పిందంటే దీన్ని మనం ఇమీడియట్గా ట్రీట్ చేయాలని చెప్పి వెంటనే B12 ఇంజెక్షన్స్, వైటమిన్ డి ఇంజెక్షన్స్ ఇట్లా అన్నీ ఫస్ట్ కొంచెం ఒక లెవెల్ పెంచడానికి వాళ్ళు అన్నీ ఇమీడియట్గా కేర్ తీసుకొని, ఆ తర్వాత నాకు ఒక 3-4 మంత్స్కే, మీరు నమ్మరు, ఒక 3-4 మంత్స్కే నేను ఎంత ఇంప్రూవ్మెంట్ చూసానంటే నడవడానికి కానీ కొంచెం నా యాక్టివ్నెస్లో కానీ చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. సో అలా ఒక 2 years డాక్టర్ మొత్తం ఆ వైటమిన్ డెఫిషియన్సీని కంట్రోల్ చేసి అన్ని వైటమిన్స్ ఒక లెవెల్కి వచ్చిన తర్వాత స్టాప్ చేశాను అనమాట. సో అప్పుడు ఇంకా ఆల్మోస్ట్ 2 years తర్వాత అసలు ఇంకా ఎంత ఇంప్రూవ్ అయిపోయిందంటే అవునా ఇలా అయిందా 2 years బ్యాక్ అన్నట్టుగా అనిపించింది, అంత ఇంప్రూవ్మెంట్ ఉందన్నమాట. సో బేసిక్గా గైస్ నేను చెప్పొచ్చేది ఏంటంటే అమ్మాయిలు స్పెషల్గా డెలివరీ తర్వాత వైటమిన్ చెక్ చేయించుకోవాల్సిందే. ఎవ్రీ 6 monthsకో ఆర్ ఎవ్రీ ఇయర్కో మీరు మీ డాక్టర్తో కన్సల్ట్ చేసుకోండి. వైటమిన్ చెక్ చేయించుకోవాల్సిందే, అన్ని వైటమిన్స్ కరెక్ట్గా ఉండేలాగా చూసుకోవాల్సిందే. ఇక్కడ స్పెషల్గా చలి దేశాల్లో ఉండే వాళ్ళకైతే ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే అసలు నడవడం కూడా ఇంపాసిబుల్, నేను అంత సఫర్ అయ్యాను అనమాట. సో ఇది నా స్టోరీ. అండ్ నేను ఈ స్టోరీని ఎప్పటి నుంచో చెప్దామనుకుంటున్నాను, ఎందుకంటే అట్లీస్ట్ వ్యూవర్స్ ఎవరైతే చూస్తున్నారో ఒకళ్ళిద్దరికైనా హెల్ప్ అవుతే నా ఛానల్ సక్సెస్ఫుల్ అని నేను ఫీల్ అవుతాను. సో డాక్టర్ని కన్సల్ట్ చేయండి. ఇలాంటి సిమ్టమ్స్ ఏమన్నా ఉంటే హెడేక్, నాజియా, టయర్డ్నెస్, కాలు నొప్పి, చెయ్యి నొప్పి, బ్యాక్ పెయిన్, ఇలా ఏమన్నా ఉంటే కూడా ప్రెగ్నెన్సీ తర్వాత వైటమిన్ చెకప్ చేయించుకోండి, దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకోండి. వైటమిన్ చెకప్ చేసుకొని వైటమిన్స్ అన్నీ ఒక లెవెల్కి వచ్చిన తర్వాత మీ ఫుడ్ మీరు ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలంటే అన్ని వైటమిన్స్ మీకు ఎవ్రీడే మీల్లో వచ్చేలాగా బ్యాలెన్స్ చేసుకోవాలి, అప్పుడే హెల్తీ లైఫ్, హ్యాపీ లైఫ్ ఉంటుంది. సో గైస్ ఈ స్టోరీ నా జర్నీ మీకు హెల్ప్ అవుతుందని ఆశిస్తున్నాను. సో మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం subscribe to Sheely Reels. Until my next video, thank you and namaste.